హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎస్బీఐ యోనో యాప్ ద్వారా మన మొబైల్స్ ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చో చూద్దాము. సో ఇదివరకు మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే మొబైల్ షాప్స్కి వెళ్ళవలసి వచ్చేది. కానీ ఇప్పుడు మనము ఇంట్లో కూర్చునే ఈ యోనో ఎస్బీఐ యాప్ ద్వారా కూడా మొబైల్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా మీ ఎస్బీఐ యోనో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీ లాగిన్ ఎంపిన్ కానీ యూజర్ నేమ్ కానీ యూజ్ చేసి లాగిన్ అవ్వండి. సో ఇలా లాగిన్ అయ్యాక మీరు మీ అకౌంట్లోకి వచ్చారు కదా. సో ఇక్కడ మనకి బిల్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ బిల్ పేమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ బిల్ పేమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వచ్చాయి: రీఛార్జ్, క్విక్ బిల్ పే, పే అండ్ యాడ్ బిల్లర్స్. ఇక్కడ మనము ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ రీఛార్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెలెక్ట్ యువర్ ఆపరేటర్ అని వచ్చింది. సో మీ మొబైల్ సర్వీస్ ఆపరేటర్ ఎవరో వారిని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ లిస్ట్ వచ్చింది కదా, ఇందులో మీ మొబైల్ సర్వీస్ ఆపరేటర్ ఎవరో వారిని సెలెక్ట్ చేయండి. సో నాది జియో కాబట్టి నేను జియో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వ్యూ ప్లాన్స్ అని కనిపిస్తోంది కదా, దీని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే మన మొబైల్కి అవైలబుల్గా ఉన్న ప్లాన్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. ఇందులోంచి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. సో నేను ఉదాహరణకి ఇక్కడ ఈ 15 రూపీస్ టాక్ టైమ్ అనే ప్లాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి మనకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వాలా అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీకు మోర్ దాన్ 1 అకౌంట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఏ అకౌంట్ నుంచి మీరు డబ్బులు పే చేయాలనుకుంటున్నారో, ఒకటే అకౌంట్ ఉంటే కనుక అది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ అని చెప్పండి. నెక్స్ట్ అనగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ వచ్చాయి, మొబైల్ నంబరు అండ్ అమౌంట్ టు బీ పెయిడ్ అనేసి. సో అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తుంది అనేది కూడాను. సో ఒకవేళ మీకు ఈ డీటెయిల్స్ అంతా కరెక్టే అనిపిస్తే కనుక ఇది కన్ఫర్మ్ అని ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఏమన్నా టాక్ టైం ఇంక్రీజ్ చేసుకోవాలి, అమౌంట్ పే చేసి ఇది వేరే ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ మరో ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఇదే కన్ఫర్మ్ చేయాలంటే ఇక్కడ ఈ కన్ఫర్మ్ అనే బటన్ని నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది ఎస్బీఐ నుంచి. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అది మనకి మెసేజెస్లో వస్తుంది. సో అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సబ్మిట్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. దీని అర్థం మీ మొబైల్ సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఓకే ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్నాక మీరు మళ్ళీ ఇంకా ఏమన్నా వేరే ప్లాన్స్ కూడా వ్యూ చేసుకుని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. సో ఈ విధముగా మనము మన మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు మన ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కూడాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.